పరిశుద్ధుడవైన దేవుడునైనా గొప్ప దేవుడు 24 పెద్దల చేతను 4 జీవుల సమూహం చేతను పరలోక దేవదూతల చేతను స్థుతింపబడుచున్న మా తండ్రి నీ పాదములకు లేని వందనాలు కోట్లను స్థుతులు చెల్లిస్తున్నాం. దేవా వదనమ్మ గారినైనా చిన్న వయసులోనే ప్రభా తీసుకున్నావు బిడ్డలకి, కానీ తల్లి విడుదలను తండ్రి విడుదలను నేను విడవను అన్నట్టు 5 మంది కుమారుని 5 మందినైనా ప్రభా వారి జీవితముల వల్ల జ్ఞానము కలది ఎవరి జీవితమును వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అన్నగారి కుటుంబాన్ని ఆ విధంగా మీరు దీవించినందుకు నీకే మహిమ ఘనత ప్రభావం తెలుస్తున్నాం. నేను ఆ ఫ్యామిలీ గురించి అందరి గురించి ప్రార్థన చేయని ప్రభా స్వరమెత్తినైనా నీ పాదాల చెంత సాగిలు పడి నేను ఒక సేవకురాలుగా ఒక అత్తగా ప్రార్థన చేస్తున్నాను. నా కుటుంబాల గురించి దేవా నీ కొందనాలు. ఇదనమైన మా 4 అన్నగారులోనైనా ప్రభా పెద్దన్నగారి కుటుంబాన్ని, చిన్నన్నగారి కుటుంబాన్ని, చిన్నరాజు కుటుంబాన్ని, పెద్దరాజు కుటుంబాన్ని, మా కలిగిన 2 కళ్యాణాలను బట్టి, మా కుటుంబాలను బట్టి, మా పిల్లలను బట్టి, మా సంతానం బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా నైనా ప్రభా చిన్నాన్ని మీ హస్తం పెడుతున్నాం. కుమారుడునైనా ప్రభా పనులు లేక చాలా బాధపడుతున్నాము. దేవా చేతి పండినైనా నేటి ఆహారం నేటికి రోజు రోజుకునైనా చిన్నాకు మీరు దయచేయమని 5 మంది కుమారులను బట్టి ప్రార్థన, కోడలను బట్టి, మనమరాలను బట్టి. రవి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. రవిని మీరు ప్రభా మీ హస్తం కింద దాచుకోమని ప్రార్థన. ఈ దినం నిన్న ప్రభా చాలా భయంకరమైన కండారు శ్రమలు చూస్తున్నాం, బాధలు చూస్తున్నాం, మరణాలు చూస్తున్నాం. దేవా ఎటువైపు వెళ్ళినా మరణగండాలే చూస్తున్నాం. దేవా మరణ దినమందునైనా ప్రభా నదిలో పసుపట్టినైనా చాలా మంది మరణించారు. అట్టి మరణ బంధాలను మమ్మల్ని తొలగించి ఈ భూమి మీదనైనా మమ్మల్ని సజీవ సంఖ్యలు నిలిపిన దేవా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ప్రసాదకునైనా ప్రభా మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేయండి. నేను ఒక్కడే కష్టపడి బ్రతుకుతున్నాడు, కష్టపడి నేను పని చేసుకుంటున్నాడు. నేను నేటి ఆహారం నేటికి దయచేసి నేను నా దేవుడు నాకు కంఠ స్వరం ఇచ్చాడు. నన్ను దేవుడు సన్నిధిలో ఒక మూల స్తంభంగా నిలబెట్టుకుంటామని నాతోటి యేసు క్రీస్తు నామములో బ్రతిమలు అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.